కొత్త ఏడాదిలో మరో మైలురాయిని అధిగమించనుంది ఇస్రో. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రేపు ఉదయం 10 గంటల 19 నిమిషాలకు అన్వేష అనే EOS N1 ఉపగ్రహంతో పాటు మరో 15 మైక్రో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగంతో 34 దేశాలకు చెందిన 442 విదేశీ శాటిలైట్స్ను భారత గడ్డపై నుంచి ప్రయోగించి రికార్డు సృష్టించనుంది ఇస్రో. సరికొత్త ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటుతోంది ఇస్రో. మన దేశంతో పాటు వివిధ కంట్రీస్కు చెందిన శాటిలైట్స్ను భారత గడ్డపై నుంచి అంతరిక్షంలోకి పంపిస్తుంది. రేపు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C62 రాకెట్ను ప్రయోగించనుంది. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు నిర్వహించే ఈ ప్రయోగం కోసం కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఈ రాకెట్ ద్వారా EOS N1 శాటిలైట్ను కక్షలోకి పంపించనుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య ఉపగ్రహం ఇది. దేశ రక్షణకు ఉపయోగించే EOS N1 ఉపగ్రహం బరువు 1485 కిలోలు. ఇది భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్ నుంచి భూమి ఛాయాచిత్రాలు తీస్తుంది. We are going to have the first launch of this year. The PSLV C62 launch vehicle will be lifting the EOS N1 satellite along with 15 co-passenger payloads. EOS N1 is having hyperspectral capability for the Earth observation, and it is going to be a very, very unique mission, and we are going to have a great start in 2026 for accomplishing the planned mission of 2026. వస్తువుల లోపలికి చూడగలిగే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అత్యంత శక్తివంతమైన కెమెరాలను ఉపగ్రహంలో పేలోడ్స్గా అమర్చారు. వలల కింద కప్పిన శత్రు దేశాల యుద్ధ ట్యాంకులు పైకి ఆరోగ్యకరంగా కనిపిస్తూ లోపల తెగుళ్లు బారిన పడిన పంటల ఫోటోలను అత్యంత స్పష్టంగా అందిస్తుంది. భారత్లో పెరుగుతున్న గూఢచార ఉపగ్రహాల్లో ఇది అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగింది. పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా EOS N1 తో పాటు మరో 15 చిన్న శాటిలైట్స్ ను కూడా కక్షలోకి పంపించనున్నారు. వీటిలో 8 విదేశీ 7 స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా 34 దేశాలకు చెందిన 442 విదేశీ శాటిలైట్స్ ను భారత గడ్డపై నుంచి ప్రయోగించి రికార్డు సృష్టించనుంది ఇస్రో. కొత్త ఏడాదిలో ఇస్రోకు ఇది తొలి ప్రయోగం కాగా పిఎస్ఎల్వి సిరీస్లో మాత్రం 65వది. దేశ రక్షణ రంగంలో కీలకమైన ఈ ప్రయోగం సక్సెస్ ద్వారా ప్రపంచ దేశాలకు మరోసారి భారత్ సత్తా చాటనుంది ఇస్రో.